మరి ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యమును ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు హాయిగా తీసి చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెను, ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. అవును కదా. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుట స్పష్టము. ఏమిటది? నచ్చా లేకపోతే ఏంటి నీకు? ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు? అక్కడ పిహెచ్డి లెవెల్లో ఉన్నట్లుగా జన్మించుననుట స్పష్టమే. మరి అంతే కదా, సింపుల్ గా ఉంది, హాయిగా నోటికొచ్చే మాటే అది. చదవండి. ఆ గోత్రములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది చదివితే నాకు ఏమి అర్థం కాలే, సీరియస్గా చదువుతున్నా. మీకేమన్నా అర్థమైందా? ఏం అర్థం కాదు. ఏం చెప్పాలి ఇప్పుడు దీంట్లో? మీకు అంత యాజకుల గురించే ఉంది, గోత్రం గురించే ఉంది, అసలు మనకు సంబంధించిన సబ్జెక్టే లేదనుకుంటా దీంట్లో. ఏమండి, మనకు సంబంధించిన సబ్జెక్టే లేనట్లుగానే ఉంది. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మం కూడా మార్చబడుతుందని, ఎవను గూర్చి సంగతులు చెప్పబడునో ఆయన వేరొక గోత్రములో పుట్టినని, ఆ గోత్రములోని వాడెవడునూ బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదని, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుటయు స్పష్టమేనని, ఆ గోత్ర విషయంలో యాజకుల గూర్చి మోషే ఏమీ మాట్లాడలేదని ఉంది. ఈ పూట ఈ మాట మనం ఎలా తీసుకోవాలి? యాజకత్వం గురించి, యాజక క్రమాల గురించి, యాజక ధర్మాల గురించి, మెల్కీసెదెకు క్రమం గురించి రాయబడిన మాటలు ఇవి. ఇది పాస్టర్స్ మెసేజ్, ఇది విశ్వాసుల మెసేజ్ కాదు. చదువుతున్నప్పుడు పిచ్చెక్కిపోయింది, అసలు ఏం మాట్లాడాలి? ఇది పాస్టర్ల మెసేజ్ కదా, ఇది దైవజనుల వర్తమానం కదా, ఈ దైవజనులకు చెప్పబడేది కదా. ఈ యాజక ధర్మాలు, యాజక క్రమాలు, మెల్కీసెదెకు క్రమాలు, ఏమండి యాజకత్వం గురించి మీరేం చేసుకుంటారు ఇవన్నీ చెప్తే అని అనిపించింది నాకు. అసలు యాజకత్వం గురించి, యాజక క్రమాల గురించి, యాజక ధర్మాల గురించి, మెల్కీసెదెకు క్రమం గురించి చెప్పబడిన గ్రంథమే హెబ్రీ పత్రిక 7. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. అక్కడ రాయబడి ఉన్న మాట మీరు ఒకసారి చూడండి. 12వ వచనములో యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా మార్చబడుతుంది అని రాయబడి ఉంది. దానిలో నుంచి ప్రభువుతో మాట్లాడారు. ఇది యాజకులకు సంబంధించిన మెసేజ్ ప్రభు, ఇది పాస్టర్లకు సంబంధించిన మెసేజ్. పాస్టర్లు అందరిని కూర్చోబెట్టి ఇరగదీసేసి మెసేజ్ మాట్లాడొచ్చు, బుద్ధి వచ్చేటట్లుగా చెప్పొచ్చు. మరి విశ్వాసులకి ఏం చెప్పాలి? ఈ యాజకుల గోత్రం, ఈ మెల్కీసెదెకు గోత్రం, ఇవన్నీ గొడవ గోత్రాలన్నీ మాకు తెలియదు కదా. విశ్వాసులకి చెప్పినా సరిగా అర్థం చేసుకోలేరు కదా. అయినా వారికి ఏమీ ఉపయోగపడుతుంది? ఈ పూటకి ఎలా వెళ్తారో వాళ్ళు ఇలాగ తిరిగని ఒక నిరుత్సాహంతో వాక్యం చదువుతా. ఎన్నిసార్లు చదివానంటే ఇది ప్రభు మాట్లాడినప్పుడు దాదాపుగా 50 సార్లు అన్నా సరే ఇది చదువుతూనే ఉన్నా. చదువు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా దేవుడు మనసుకు ప్రేరేపణించి అర్థాన్ని ఇస్తాడేమోనని. లేదంటే ఇది వదిలేసేసి ఇంకోటి ఏమైనా ఎత్తుక్కుందామంటే ఏమీ దొరకట్లేదు. టెన్షన్ అయిపోతుంది, వర్షం బీభత్సం పడిపోతుంది, టైం అయిపోతుంది. గబగబ ఇదే చదువుతున్నా. మరి నువ్వు చూపించావు కనుక నువ్వు మాట్లాడు. వేరొక దాంట్లోకి నేను వెళ్ళలేను, వేరొక దాంట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడే టైం చాలా అయిపోయింది ప్రభా, దీంట్లో నుంచి నువ్వేం మాట్లాడుతావు నాకు తెలియదు. 50 సార్లు చదువుగా దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి. ఈ పూట ఒక చక్కని భోజనం మీ వద్దకు తెచ్చాను కనుక నీరసం, నిట్టూరాలు ఎగిరిపోయేటట్లుగా గట్టిగా దేవుడు హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి. అసలు యాజకత్వం దేంట్లో ఉందో తెలుసా విషయం మీకు? యాజకులు దేంట్లో ఉంటారు? ఏ గోత్రంలో ఉంటారు? పరిచర్య చేసే వాళ్ళు ఏ గోత్రంలో ఉంటారు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు? ధూపం వేసేది ఎవరు? మరి రొట్టెలను సవరించి రొట్టెలు బల మీద పెట్టేది ఎవరు? దీపవృక్షాన్ని వెలిగించేది ఎవరు? మందసం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కాలుచున్నటువంటి బలిపీఠం మీద ఉన్న నిప్పులను తీసుకెళ్ళి ధూపం వేసేది ఎవరు? లేవీయులు. ఎగ్జాక్ట్గా లేవీయులు అని చెప్పొచ్చు. మరి కెవ్వడో పని చేయకూడదు. లేవీ గోత్రం మాత్రమే దేవునికి ధూపం వేయాలి, దీపవృక్షాన్ని వెలిగించాలి, సన్నిధి రొట్టెల బలను సవరించాలి, బలిపీఠం దగ్గర బలిని అర్పించాలి. ఆ పనులు ఇంకోటి ఎవడైనా చేయొచ్చా? చేయకూడదు. చేస్తే బైబిల్లో ఎన్ని శాపాలో మనం చూసాం.
ఏమండి, సౌలు సమూయేలు రాకముందే ఏం చేశాడు? బలి నర్పించేశాడు బలిపీఠం. అసలు అతను చేయొచ్చు పని, చేయకూడదు. ఒక పేరు గడించినటువంటి మహారాజు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ధూపం వేద్దామని చెయ్యట్లా చాచాడు, చెయ్యట్లాగా ఎండిపోయింది. ఎన్నో సందర్భాలు మనం చూసాం. లేవీయులకు సంబంధించింది మానవులు చేయకూడదని, సాధారణమైన వాళ్ళు చేయకూడదని, అవి లేవీయులకు మాత్రమే అప్పగించిన పరిశుద్ధమైనటువంటి పనులని మన బైబిల్ ఎన్నో చూసాం. ఒకవేళ పరిశుద్ధమైనటువంటి ఆ పనులను గనక సాధారణమైన వాళ్ళు చేస్తే శాపానికి గురైపోతారని మాట్లాడాడు దేవుడు. చాలా సందర్భాలు బైబిల్లో కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఈ రోజున ఇక్కడ విడ్డూరం ఏంటో చూడండి. యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా ఏం చేయబడద్దంటే ఆటోమేటిక్గా మారిపోద్ది అని రాయబడి ఉంది. యాజకుడు మారటం ఏంటి, యాజక ధర్మం మారిపోవటం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. అసలు యాజకత్వం అంటే అహరోను యాజకత్వం. అహరోను యాజకత్వం, లేవి గోత్రం వాళ్ళు మాత్రమే గొడవంతా, ప్రత్యక్షపు గుడారములో గొడవంతా చూసుకునేది లేవి గోత్రం. అహరోను యాజకత్వంలో జరుగుతున్న క్రమాలన్నీ కూడా పాత నిబంధనలో మనము చూసాం, చదువుకున్నాం, ధ్యానం చేసాం. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడంట? ఏమండి, అందరికి తెలుసా విషయం మీకు? లేదంటే ఎవడో చెప్పాడని చెప్పేస్తున్నారా? యూదా గోత్రంలో పుట్టాడు. మరి లేవి గోత్రంలో పుట్టొచ్చుగా. ఆయన కూడా యాజకుడే కదా. యేసు ప్రభుకి యాజకుడని బిరుదు లేదా బైబిల్లో? ఉంది. ఆయన మరీ విశేషమైన యాజకుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయన యాజకుడు ఎలా అవుతాడు? యూదా గోత్రంలో పుట్టినవాడు యాజకుడు ఎలా అవుతాడు? ఒక సాధారణమైన మనిషి అవ్వాలి కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి, కంగారు పెట్టను, చక్కగా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. ఈ గొడవంతా నాకు వచ్చేసింది రూమ్లో కూర్చుంటే. లేవి గోత్రంలో పుట్టేవాడే యాజకుడు. వాళ్ళే యాజక ధర్మాలు చేయాలి, యాజక క్రమాలు చేయాలి. ప్రత్యక్షపు గుడారములో ఆవరణం నుంచి అతి పరిశుద్ధం వరకు ఏదైనా చేయాలంటే వాళ్ళు మాత్రమే చేయాలి. మరి యేసు ప్రభు వారు డిఫరెంట్గా యూదా గోత్రంలో పుట్టాడు. లేవి గోత్రంలో పుట్టలేదు, ఆయన యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రంలో పుట్టి ఈయన ఏం చేశాడంటే యాజక ధర్మాలే మార్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. ఇప్పుడు వచ్చాం కరెక్ట్ పాయింట్లోకి. యేసు ప్రభు వారు పుట్టింది యూదా గోత్రంలో. యూదా వారు ఏం చేస్తారు? పాడతారు, స్తుతి చెల్లిస్తారు, యుద్ధాలు చేస్తారు, అంతవరకే. అక్కడ రాయబడి ఉంది మాట, వాళ్ళు ప్రత్యక్షపు గుడారములో ఏ పని కూడా చేయడానికి వీల్లేదు. యూదా గోత్రికులు ప్రత్యక్షపు గుడారములో ఆవరమున దాకే కానీ పరిశుద్ధ స్థలములోకి కానీ అతి పరిశుద్ధ స్థలములోకి కానీ రావటానికి వీల్లేదు. అటువంటి గోత్రాన్ని దేవుడు ఎంచుకొని యూదా గోత్రములోనికి చొరబడి యూదా గోత్రముని ఎంచుకొని యూదా గోత్రములో అడుగు పెట్టినటువంటి మహనీయుడు అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదా గోత్రములో అడుగు పెట్టడమే కాదు, అసలు యాజక ధర్మాలే మార్చేశాడంట. ఆయన యాజక క్రమాలే మార్చేశాడంట. ఎటువంటి క్రమం వచ్చిందో తెలిసే యేసు ప్రభువు యూదా గోత్రంలో పుట్టినాక మెల్కీసెదెకు క్రమంలోకి దేవుడు తీసుకొచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. ఇక్కడ అహరోను క్రమాలు పోయినాయి, అహరోను యాజకత్వం పోయింది, అహరోను ధర్మశాస్త్రం ఎగిరిపోయింది. ఆలోచన చేయండి బాగా. యేసు ప్రభువారు యూదా గోత్రములో పుట్టినందున అతడు ఒక యాజకుడుగా అభిషేకించబడ్డాడు. అతడు ఒక ప్రధాన యాజకుడు అని బైబిల్లో దేవునికి పేరు. అసలు యూదా గోత్రానికి యాజకత్వమే లేదు. యూదా గోత్రమునకు అతి పరిశుద్ధ స్థలములోకి ఎంట్రింగే లేదు. అలాంటిది యేసు ప్రభు రాక ద్వారా, యేసు ప్రభు పరిచయము ద్వారా, యేసు ప్రభు గోత్రములో పుట్టడం ద్వారా ఆ యూదా గోత్రమునకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ప్రవేశం దొరికింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరచండి. దేవునికి స్తోత్రం. దేవుడు యూదా గోత్రములోకి ఎంటర్ అవ్వడం ద్వారా, ఆ గోత్రములో అడుగు పెట్టడం ద్వారా, ఆ గోత్రములో పుట్టడం ద్వారా ఆ గోత్రం రేంజ్ మారిపోయింది. ఆ గోత్రం స్థితిగతులు మారిపోయాయి. ఆ గోత్రం మోడల్ మారిపోయింది, విధానం మారిపోయింది. పాడేవాళ్ళు, స్తుతి చెప్పేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో సేవలు చేయడం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికే మహిమ చల్లాలని, దేవునికే ఘనత చల్లాలని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు ఏ గోత్రంలో అడుగు పెట్టాడమ్మా?
ఏమైపోయింది యూదా గోత్రం స్టైలు మారింది, రూటు మారింది అన్నట్లుగా యూదా గోత్రం పాడుటకే కాదు, స్తుతి చెప్పుటకే కాదు, యుద్ధం చేయుటకే కాదు, యూదా గోత్రం అంతా కూడా ప్రత్యక్షపు గుడారములు పనులు చేయటకు నిర్ణయించబడింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి పనులు చేయటానికి నిర్ణయించబడ్డారు వాళ్ళు. ఎవరి ద్వారా అంటే సాక్షాత్తు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారే అది సాధ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేవి గోత్రములో వారికి కూడా యాజకత్వంలో ప్రవేశించడానికి ప్రవేశము లేదు. లేవి గోత్రంలోకి యూదా వారు రావచ్చా? రాకూడదు. యూదా గోత్రికులు రాకూడదు అసలు. ఎక్స్పెషల్లీ లేవి గోత్రమే చలమని అయిపోవాలా, లేవి గోత్రమే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి, లేవి గోత్రంలో ఆయట్టు పరిశుద్ధ ఉపకరణములని సవరించాలి. వీళ్ళకి అసలు ఎంట్రింగే లేదు లోపలికి. అటువంటి గోత్రం ఇది. అసలు మొత్తం లేవీలే చేయాలి. ఏం చేయాలి లేవీలు? ఆవరణము నుంచి అతి పరిశుద్ధ స్థలం వరకు ఏ పనులు జరగాలో ఆ పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చేయాలి? అసలు బైబిల్ ప్రకారం అయితే, ధర్మశాస్త్ర ప్రకారం అయితే లేవీయులు మాత్రమే చేయాలి. బలిపీఠం దగ్గర బలి ఇచ్చేది వాళ్ళే. శుద్ధీకరణ వద్ద ఆ నీళ్లను మార్చి షేర్పులు చేసేది వాళ్ళే. గంగాళం దగ్గర ఇంకొంచెం ముందుకు వస్తే దీపవృక్షాన్ని వెలిగించేది వాళ్ళే. ధూప వేదిక మీద ధూపం వేసేది వాళ్ళే. సన్నిధి రొట్టెల బలను సవరించేది వాళ్ళే. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునికి ఆ యొక్క మందస్సు మీద ఉన్నటువంటి కొమ్ముల మీద రక్తాన్ని చిందించి ధూపం వేసి ప్రజల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తములు చేయగలిగిన వారు కూడా లేవీలే. యూదా గోత్రమునికి ఎట్టి పరిస్థితులు కూడా నో ఎంట్రీ, లోపలికి వెళ్ళడానికి అసలు ఎంట్రీయే లేదు వాళ్ళకి. దిక్కు దివానం లేదు ఆ గోత్రానికి. అటువంటి గోత్రం మనం బైబిల్లో చూస్తున్నాం. యూదా గోత్రములో ఉన్నవారు పాటలు మాత్రమే పాడాలి, స్తుతి మాత్రమే చెప్పాలి, యుద్ధాలు మాత్రమే చేయాలి. అంతకు మించి లేవి గోత్రములో ఏ పని కూడా వాళ్ళు చేయటానికి వీలు లేదు. యేసు ప్రభు రావటం ద్వారా. ఏమండి అసలు యూదా గోత్రికులు ఎక్కడి వరకు వెళ్ళాలి? ఆవరణంలోకి మాత్రమే, బలిపీఠం దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అటువంటి పరిస్థితిలో ఉన్న యూదా గోత్రాన్ని దేవుడు అతి పరిశుద్ధ స్థలము దాకా తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమండి బలిపీఠము దగ్గరే వారి బ్రతుకులు, గంగాళము దగ్గరే వారి బ్రతుకులు, ఆవరణములోనే వారి బ్రతుకులు. ఎవరి బ్రతుకులు? యూదా గోత్రికులు బ్రతుకులు. అటువంటి వారి బ్రతుకులు బలిపీఠం వద్ద నుంచి, గంగాళం వద్ద నుంచి ఏమండి ధూప వేదిక వరకు, దీప వృక్షం వరకు, సన్నిధి రొట్టెల బల్ల వరకు, అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడిన కరుణా పీఠం మీద కూర్చున్న సైన్యములకు అధిపతి యెహోవా వరకు వారు వెళ్ళగలిగారంటే, కొంచెం సౌండ్ పెట్టి ఎరవలేకపోతున్నా, వాళ్ళు వెళ్ళగలిగారంటే ఎవరి ద్వారా సాధ్యమైంది అది? ఏమండి అందరూ చెప్తున్నారా? ఆయన పేరు నేను ఫస్టే చెప్పి, ఆయన పేరు పలకని మూర్ఖత్వమైన భక్తి చేయొద్దని. యేసు అని పేరు అవకాశం వస్తే పిలవడానికి గట్టిగా చెప్పాలి. అర్థమైందా? అవకాశం రాకపోతే నోట్లో యేసు అన్న జపం చేయాలి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. అర్థమైంది? సిగ్గుపడిపోయి అవమానం పడిపోయి అంత పేరు కాదు గది. గట్టిగా చెప్పండి, ఎవరి ద్వారా సాధ్యమైంది అది? ఆయన పేరు చెప్పాల్సి వస్తే గట్టిగా, మైకు లేకపోయినా గట్టిగా అరిచి నజరేయుడైన యేసు అని చెప్పడానికి ధైర్యం సరిపోవాలి నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి గొప్ప పనులు దేవుడు యూదా గోత్రములో సృష్టించాడు. దిక్కు దివానము లేని గోత్రం, ప్రత్యక్షపు గుడారములు, అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టలేని స్థానములు ఉన్నటువంటి గోత్రానికి ఆనువాలను తీసుకొచ్చి స్వీకారాన్ని చేసి రెప్పల కట్టింగులను చేయించి అంతటి వరకు తీసుకెళ్లిన మహానుభావుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాకతో పాట కాదు కానీ, స్తుతి కాదు కానీ, యుద్ధాలు కాదు కానీ, ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములు అన్ని పనులు చేయుటకు దేవుడు కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభువారు అడుగు పెట్టంగానే యూదా గోత్రం రేంజ్ ఎలా మారిపోయిందమ్మా? అద్భుతంగా మారిపోయింది. ఎవరు అడుగు పెట్టంగానే? యేసు ప్రభు అడుగు పెట్టక ముందు ఎలా ఉంది యూదా గోత్రం? పాటే, స్తుతే, యుద్ధమే, ఆవరణముల బలిపీఠమే, గంగాళమే, అంతకు మించి వెళ్ళటానికి లేదు వాళ్ళకి. యేసు ప్రభువారు చూసుకొని బలి అడుగు పెట్టాడు యూదా గోత్రంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
యాజకుడు మారితే యాజక ధర్మాలు కూడా మారతాయి అన్న పేరు యేసు ప్రభువారు యూదాలో పుట్టాడు కాబట్టి వెలికి సెదికి క్రమాలు అక్కడ చెప్పబడ్డాయి. అహరోను క్రమాలు పోయాయి, అహరోను ధర్మశాస్త్రం పోయింది, అహరోను యొక్క విధానాలు మార్పులు జరిగిపోయాయి. ఇక పౌలయ్య అంటాడు ఒక అధ్యాయంలో, ఏమండి పౌలయ్య అంటాడు, ఈ యొక్క మెలికీసెదెకు క్రమాలు మాకు మోషే చెప్పలేదు అంటాడు. వాళ్ళు విచిత్రంగా ఉంటుంది. మాకు ఆ రోజుల్లో చెప్పలేదు ఈ యొక్క యాజకత్వం గురించి. అందరూ అనుకున్నారు అహరోను యాజకత్వంలోనే, ప్రత్యక్షపు గుడార క్రమాల్లోనే అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు యూదా గోత్రములో పుట్టినందున యూదా గోత్రికులు కూడా పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి అప్పగించుకున్నారు. నా దేవుడే యూదా గోత్రానికి ప్రధాన యాజకుడుగా పనిచేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎక్కువ మంది విలేకరులు వచ్చి, అందరు నా వైపు హాయిగా చూడండి, ఎక్కువ మంది విలేకరులు వచ్చి ఫ్లైట్ను ఫోటో తీస్తున్నారు అనుకుందాం. ఫ్లైట్ యొక్క ఇంజిన్ని, ఫ్లైట్లో ఉన్నటువంటి సిట్టింగ్స్ని, ఏమండి ఫ్లైట్ కంపెనీని తీస్తారా ఫోటోలు? ఎవరైనా తీస్తారా చెప్పండి మీరు? ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కువ మంది విలేకరులు, బాగా ఫోటోగ్రాఫర్లు అన్నీ వెళ్ళిపోయి ఫ్లైట్ దగ్గరికి ఆ కంపెనీని కానీ, లోపల ఉన్న ఆ సిట్టింగ్ సిస్టాన్ని కానీ, ఆ సీట్లను కానీ, లేదంటే దాని ఇంజిన్ కానీ ఫోటోలు తీస్తాడు ఎవడైనా? అదే ఫ్లైట్లో సీఎంఓ పిఎంఓ కూర్చుంటే అబ్బో ఆ ఫ్లైట్ రేంజే గట్టిగా చెప్పాలి. ఉత్తిగా ఫ్లైట్ ఆ పైలట్ గడ తీసుకొస్తే తీస్తారు ఫోటోలు? తీరు. ఆ ఫ్లైట్లో ఎప్పుడైతే పిఎం కూర్చుంటాడో, ఆ ఫ్లైట్లో ఎప్పుడైతే సీఎం కూర్చుంటాడో, ఎక్కడెక్కడున్న విలేకరులందరూ పరిగెడతారు ఆ ఫ్లైట్ దగ్గరికి. లేకపోతే అక్కడ ఉండడు ఆ ఫ్లైట్ దగ్గర. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే మొప్పుగా మీకు అర్థమైపోవాల్సింది, యేసు ప్రభువారు మన జీవితంలోకి వచ్చేసాడు, యేసు ప్రభువారు మన కళ్ళల్లోకి వచ్చేసాడు, యేసు ప్రభువారు మనతో ఉన్నాడు. మీ బ్రతుకు కూడా మార్చబోతున్న దేవుడు గొప్పవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు యూదా గోత్రానికి వస్తే యూదా గోత్రపు విలువ పెరిగిపోతే, ఆ యూదా గోత్రికులందరూ ప్రత్యక్షపు గుడారముల అతి పరిశుద్ధ స్థలానికి పోతే, యేసు ప్రభువారు మనలోనికి వచ్చి మనతో ఉండి మన కొంపల్లోనికి వచ్చేస్తే మన బ్రతుకులు కూడా మారిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయి, మన విలువలు మారిపోతాయి, మన గమ్యస్థానాలు రూట్లే మారిపోతాయి. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైపోయిందా సబ్జెక్ట్ మీ అందరికీ? అది గొడవ దీంట్లో నుంచి. యాజకుడు మారితే యాజక ధర్మాలు కూడా మారిపోతాయి అన్నట్లుగా యేసు ప్రభువారు యూదా గోత్రములు అడుగు పెట్టాడు. యూదా గోత్రముల లెవెల్లు మారిపోయినాయి. పాడుటకు, స్తుతించుటకు, యుద్ధము చేయుటకు లెగుచువారు ఇప్పుడు ధూపమేటుకు లెగుస్తున్నారంట, దీపవృక్షాన్ని వెలిగించుటకు లెగుస్తున్నారంట, సన్నిధి బల్లల రొట్టెను సవరించుటకు లెగుస్తున్నారంట, బలిపీఠము వద్ద బలిపీఠానికి లెగుస్తున్నారంట, బలిపీఠం మీద ఉన్న మండుచున్న నిప్పులను పట్టుకొని లోపలకు పరిగెత్తి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద కూర్చొని ఉన్న దేవునికి ధూపమేయటానికి లెగుస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళ విలువలు ఎలా మారిపోయినాయి, వారి పరిస్థితులు ఎలా మారిపోయినాయి, వారి గమ్యస్థానాలు ఎలా మారిపోయినాయి, వారి స్థితిగతులు ఎలా మారిపోయినాయి. మన బ్రతుకులు ఎందుకు మారమని దేవుడు నీతో ఈ ఉదయం మాట్లాడుతున్నాడు. ఎల్ల కాలం నీ బ్రతుకు అలానే ఉండదు, నీ జీవితం అలానే ఉండదు. యేసు ప్రభువారే మనలో ఉంటే, యేసు ప్రభువారే నీ ఇంట్లో ఉంటే, యేసు ప్రభువారే నీతో వస్తే, యూదా గోత్రానికి ఒక వైభోగం వచ్చినట్లుగా మన పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతమైన వైభోగాన్ని తీసుకురాబోతున్నాడు. చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొద్దాక ఒకే విలాప గీతం మీది. నా అప్పులు తీరలేదు, మా తిండి, మా గొడవ, మా గోత్రం, మా పిల్లలు, మా భర్త, ఇదే గోల. యేసు ప్రభా, అదే యేసు ప్రభా, ఇదే యేసు ప్రభా, ఇదే యేసు ప్రభా, అదే యేసు ప్రభా. పొద్దాకలు ఇదేనా? నా పిల్లలయ్యా, నా తిండి అయ్యా, నా ఉద్యోగం అయ్యా, నా డబ్బు అయ్యా, నా వ్యవహారం అయ్యా. పొద్దాకలు ఇదే విలేకరులు వీరు, ఇదే విలాప వాక్యాలు, ఇదే విలపిస్తూ ఉంటారు, ఇదే విలాప గీతం. సంతోష గీతం ఎప్పుడు ఉండదు. ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా. ప్రతిరోజు బెడ్ల గురించి ఆడవా, ప్రతిరోజు తిండి లేదని ఆడవా, ప్రతిరోజు జీతం సరిపోవట్లేదని ఆడవా, ప్రతిరోజు కుటుంబ పరిస్థితులు మారట్లేదని ఆడవా, ప్రతిరోజు విలాప వాక్యాలే, జయగీతాలే ఉండవా? ఆ సబ్జెక్ట్ అసలు బుక్కే లేదనుకుంటా, మీ డిక్షనరీలో అట్లా చాప్టర్ లేదనుకుంటా, జయగీతం చాప్టర్. పద్దాలు దిగాలు పేసే. ఏంటమ్మా అంటే పిల్లల గురించి ఎత్తుతావు, ఏంటమ్మా అంటే డబ్బు గురించి ఎత్తావు, ఏంటమ్మా అంటే సరిపోవట్లేదంటావు, ఏంటమ్మా అంటే తింటాలకి ఇదని చెప్తావు, ఏంటమ్మా అంటే గొడవలని చెప్తావు, ఏంటమ్మా అంటే శ్రమలని చెప్తావు. ఇదే గొడవ.
ఎరుకో గోడలు కట్టబడి ఉన్నప్పుడే నువ్వు స్తుతి చెల్లించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూలిపోయినాక ఎవడైనా స్తుతి చెల్లిస్తాడా? మీకు అర్థమైతే ధన్యులు ఈ రోజున, ఈ పూట వాక్యం. నేను ఎందుకంటే డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పట్లేదు, నేను పైపైన చెప్పేస్తాను, మీకు అర్థమైపోవాలి. ఎరుకో గోడలు కూలిపోయినాక నువ్వు స్తుతికి ఆకలేయటం కాదు. ఎరుకో గోడలు కట్టబడి ఉన్నప్పుడే, నీ పిల్లలు మార్చబడకుండా ఉన్నప్పుడే, అప్పులు తీరకుండా ఉన్నప్పుడే నీవు స్తుతి గీతం ఎత్తాలి, స్తుతులు చెప్పాలి. కూలిపోతాయి యేసు నామములో. ఏమని చెప్పాలి? యేసయ్యా నా జీవితంలోకి వచ్చావు, నా బ్రతుకులోకి వచ్చావు, నా ఇంట్లోకి వచ్చావు, నువ్వు కార్యం చెయ్యాలి, గోడలు కూలిపోవాలి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు. అప్పులు తీరిపోయినాక వచ్చి మైక పట్టుకుని ప్రభుకు స్తోత్రాలండి, అప్పులు తీరి కాదా? అప్పులు ఉన్నప్పుడే నువ్వు స్తుతికి ఏకబెట్టాలి. ఎరుకో గోడలు ఇంకా కూలక ముందే, నీ బిడ్డలు మారక ముందే, నీ భర్తలో మార్పు రాకముందే, నీ అప్పులు తీరక ముందే, ఇంటి అద్దె కట్టుకోలేకముందే, నీ నోట్లో విలాప వాక్యాలు కాదు, ఏడుపు శోకాలు కాదు, స్తుతి కేకలు పెట్టాలి. నా జీవితంలోకి వచ్చిన దేవస్తోత్రం, నా బ్రతుకును మార్చబోతున్న దేవస్తోత్రం, నా గమ్యాన్ని మార్చబోతున్న దేవస్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చూడు. ఎరుకో గోడలు పట్ట 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 కూలవతల పడిపోతాయి. నమ్మే కొట్టారా చప్పట్లు ఏదో నన్ను మురిపించడానికా? ఎరుకో గోడలు కూలిపోయినాక అలా స్తుతులు చెప్పట్లేదు. కోలక ముందే స్తుతి చెప్పుకుంటా తిరిగారు 7 రోజులు దాని చుట్టూ. అర్థమైపోయింది వాక్యం. అదే ఉపదేశం, అదే ఉపద్ఘాతం. బైబిల్ ఏదో చదువుకుపోవటం కాదు. అయ్యగారండి మరి మా అప్పులండి, అయ్యగారు మా పిల్లలు ఇంకా ఏమండి, అయ్యగారండి మాకు సరిపోవట్లేదు, అయ్యగారు ఏడుపులు పక్కన పెట్టేయి, స్తుతి చెప్పడం చెప్పు. ఎలా చెప్పాలా? నీకు ఇష్టం వచ్చినప్పుడు, ప్రభా నువ్వు నా జీవితంలోకి వచ్చావయ్యా, నా జీవితంలో అడుగు పెట్టావయ్యా. యూదా గోత్రంలో అడుగు పెడితే స్థితిగతులు మారిపోయినాయి ప్రభా. యూదా గోత్రానికి ఒక నమ్మకమైన యాజకత్వం తీసుకొచ్చారయ్యా. అహరోను క్రమాలు పోయాయి, అహరోను ధర్మాలు పోయాయి ప్రభా. ఆ యాజకత్వం పోయింది, యాజకత్వం మార్చబడిపోయిందయ్యా. యూదా గోత్రికులు నాయన ఆవరణములోనికి వచ్చేవారు, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయారు. నీ ఎంట్రింగ్తో దాని సృష్టి మారిపోయింది, దాని పునాదులు కదిలిపోయినాయి నాయన. యూదా గోత్రికులు సంతోషిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆర్పటిస్తున్నారు, గంతులు వేస్తున్నారు నాయన. ఎరుకో గోడలు ఇంకా కోలలేదు ప్రభా, నా బిడ్డలు ఇంకా మారలేదు ప్రభా, నేను అనుకున్న పాకానికి రాలేదు ప్రభా, ఈ జీవితం సరిపోవట్లేదు ప్రభా, నా భర్త మారలేదు ప్రభా, నా భార్యలు ఇంకా తెలియని మూర్ఖత్వంలో ఉన్నారు ప్రభా. ఇప్పుడే నీకు స్తుతి చెప్తున్నాను. నా జీవితంలోకి వచ్చిన దేవా, నా బ్రతుకులోకి వచ్చిన దేవా, నా ఇంట నివసిస్తున్న దేవా, నాతో మాట్లాడుతున్న దేవా, నన్ను స్పందిస్తున్న దేవా, నన్ను అభిషేకిస్తున్న దేవా, స్తోత్రాలు 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 అని చెప్పు. వాళ్ళకి 7 రోజులు పట్టిందేమో, నీకు 7 నిమిషాలు చాలు దేవుడు అద్భుతం చేయడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను నేను, పొద్దాకలు ఎప్పుడు కూడా యేసు ప్రభువా నా అప్పులు, యేసు ప్రభువా, యేసు ప్రభువా నా బిడ్డలు, యేసు ప్రభువా, యేసు ప్రభువా నా ఉద్యోగం, యేసు ప్రభువా, యేసు ప్రభువా నా ప్రయాణం, యేసు ప్రభువా. ఇదే గోల. ఎప్పుడైనా సమస్యతో మాట్లాడిన డైలాగులు ఉన్నాయని జీవితంలో? పొద్దాకలా ఈ సమస్యలు తీసుకుపోయి యేసుకు చెప్పడం కాదు, ఆ కొండను చూచి. ఏమన్నాడు బైబిల్లో? సమస్యతో మాట్లాడాలి, యేసు ప్రభుతో పక్కన పెట్టు, తర్వాత మాట్లాడదు కానీ జాయిగా జాలీగా. సమస్యతో మాట్లాడడం చేత కాదు మనకి. యేసు ప్రభు ఏం నేర్పించాడు బైబిల్లో? మీరు సమస్యలతో మాట్లాడవలను, నేను అద్భుతం చేస్తానన్నాడు. అందుకే సమస్యలు రెచ్చిపోతున్నాయి. నువ్వు వార్నింగ్ గట్టిగా సమస్యలకే. యేసు ప్రభు అప్పులు, యేసు ప్రభు రోగం కాదా? ఏ అప్పులారా మీరు ఎత్తి సముద్రములో పడవేయబడుదురు, యేసునామములో ప్రకటిస్తున్నాను అనాలి. ఎప్పుడైనా ఉన్నాయా? నీ డిక్షనరీ తీసుకురా చూస్తాను దాఖలాలు. సమస్యలతో మాట్లాడడం అతి శ్రేష్టమైన భక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసునామాన్ని పఠించండి, నీ నోట యేసునామం ఉండాలి. ఏమనమన్నాడు దేవుడు? ఆ కొండని మీరు చూచి సముద్రములో ఎత్తివేయబడునంటే అది ఎలా జరుగుతుంది? సమస్యను చూసి మాట్లాడే దమ్ము నీకు ఉండాలి. నీ అప్పులను చూసి, రోగములను చూసి, మారని బిడ్డలను చూసి, మారని కుటుంబ పరిస్థితులను చూసి, వాటితో ధైర్యముగా యేసు నామముని ఎత్తిపట్టు మాట్లాడు. నా దేవుడు నా జీవితంలోకి వచ్చాడు, నా బ్రతుకులోకి వచ్చాడు, మా కుటుంబంలోకి వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను అభిషేకిస్తున్నాడు. ఇప్పుడే గద్దిస్తున్నాడు. ఓ కొండ, ఓ అప్ప, ఓ అనారోగ్యమో, ఓ ఆర్థిక సంక్షోభాలారా ఎత్తి పారవేయబడుదురుగాక మీరు బయట. మనకు అధికారం ఇచ్చిన దేవుడు. పొద్దాకల శోక సంద్రాలు మానే సమస్యలతో మాట్లాడడం ప్రారంభించండి. అద్భుతమైన విశ్వాసం. దేవుడు శిష్యులతో ఇది నేర్పించాడు. శిష్యులకు దేవుడు ఆయనతో ఉంటే ఎన్నో ఉపద్ఘాతాలు నేర్పిస్తాడు. మీరు ఆయనతో బ్రతకటం నేర్చుకోండి. ఇటువంటి నగ్న సత్యాలు మనకు బయలుపరచబడతా ఉంటాయి.
ఎప్పుడు ఈ సమస్యల గురించి యేసుతో మాట్లాడడం కాదు, యేసు మనకి ఇవ్వబడిన అధికారమును బట్టి. ఏమండి, యేసు మనతోనే ఉన్నాడు, యేసు మనలోనే ఉన్నాడు, యేసు మన ఇంట ప్రవేశించాడు. ఏమండి, యేసు మన ఇంట ప్రవేశించాడు. యేసుతో మాట్లాడినట్లుగా సమస్యతో ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడు. ఎందుకు ఎత్తి వెయ్యబడవు నువ్వు, నేను ఆజ్ఞాపిస్తున్నాను అని మాట్లాడు. నజరేయుడైన యేసు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను రోగమా, నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను దయ్యమా, నువ్వు ఎత్తి పారవేయబడాలి. లేదంటే నా కుటుంబంలో చూడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే నువ్వు అడ్రస్ లేకుండా అడ్రస్ వెళ్ళిపోవాలి. మాట్లాడగలగాలి వాటితో. స్థితిని మార్చే దేవుడు మనతో ఉన్నాడు, పరిస్థితులను మార్చే దేవుడు మనతో ఉన్నాడు, మన కాలాలను గమ్యాలను తిరగదిప్పే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడు సమస్యతో. పొద్దాకలి శిష్యులందరూ యేసుప్రభు నేను ఎంతకాలం ఉంటారో మీ మధ్య అని యేసుప్రభు వాళ్ళు కోప్పడినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? పొద్దాకలి నాకు చెప్తారేంటో, వచ్చే మీకు అధికారం ఇచ్చేసాను, అర్థమైందా, మీ కుటుంబంలోకి వచ్చేసాను, నేను మీతో ఉన్నా, మీరు మాట్లాడండి వాటితో. ఆయన అండ చూసుకుని ధైర్యంగా మాట్లాడాలి. ఏమండి, ఆయన అండ చూసుకుని ధైర్యంగా మాట్లాడాడు. ఒకడు ఈ బండి మీద వెళ్తా ఉన్నాను, స్కూటీ మీద ఒక్కడిని అటు రామర్పాడు సైడ్ వెళ్తా ఉన్నాను. ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు నన్ను. నాతో పాటుగా నాకులాగే సన్నగా బక్క కురుసుగా వైట్గా ఇంకోటి ఉన్నాడు, ఆడిని పట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురు ఎక్కొచ్చారు, నేను ఒక్కడిని వెళ్తున్నా. దేవుని కృప, రోజు దేవునికి స్తోత్రం. ఒకవేళ ముగ్గురు ఎక్కిన పరిచర్యకి అన్ని అడ్డదిడ్డమైన లెక్కించుకుని వెళ్ళం లేటిని మన బండి మీద ఒక్కడిని వెళ్తా ఉన్నాను. నన్ను పట్టుకున్నాడు, ఆ ముగ్గురు ఎక్కినోడు పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్నాడు, అవన్నీ చూపించేసాను. అయిపోయినా నేను వెళ్ళట్లేదు, నేను వెళ్ళిపోమని తాళం ఇచ్చేశారు. ఆడు చేస్తున్నా నాకులాగా బక్క కూర్చుకున్నాడు. ఆయనేమో ట్రాఫిక్ పోలీస్ ఇంతలావు నేను తిత్తున్నాడు, ఒక్క గుద్దు గుత్తి చచ్చిపోతాడు. ఆ రోజు మొదటి రోజు అయిపోద్ది భూస్థాపన. ఆడు ఎట్ట మాట్లాడుతున్నాడంటే ట్రాఫిక్ పోలీస్తో, ఎవడికో ఫోన్ కొట్టేసాడు, ఎవడో అండ చూసుకొని చాలా రేగిపోయాడంటే వాడు. ఆడుంది ఇంత, ఆడు తినేదంతా ఎన్ని గ్రాములు నాకు తెలియదు, చాలా సన్నగా ఉన్నాడు, నాకంటే సన్నగా ఉన్నాడు. ఇది ఏంటి ఇంత రెచ్చిపోతున్నాడు? అదేంటి సార్, ఇదేంటి సార్ మాట్లాడు, ఎవడు అసలు ఫోన్లో ఉన్నాడు? నోరు మూసుకొని వెళ్ళరా నువ్వు అని ఆయన లాంగ్వేజ్లో ఏదో నేనేం మంచిగా చెప్పాను, తిట్టాడు, నేను మాట్లాడిన అన్నాడు. ఆడు ఎందుకింత చెలరేగిపోతున్నాడు అసలు? ఎందుకింత విజృంభిస్తున్నాడు? అక్కడ ట్రాఫిక్ పోలీసు కేసు వేసేస్తాడు, ఫైన్ వేసేస్తాడు, భయం తింటాడు కంటే ఆడ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది. దేన్నో చూసుకొని చెలరేగిపోతున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలా. మనం చెలరేగిపోతే వర్కౌట్ అవుతుందని చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. ఏమండి, మనం చెలరేగిపోవాలి దయ్యాల మీద, దురాత్మల మీద, అప్పుల మీద. ఎందుకంటే మనతో ఉన్నోడు మామూలుడు కాదు. చెలరేగినా వర్కౌట్ అవునోడు చెలరేగిపోతున్నాడు. చెలరేగితే వర్కౌట్ అయ్యే వాళ్ళు చెలరేగిపోవడమే తప్పని మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైందా? చెప్పినోడు నాకే అర్థం కాలేదు, ఏంటి చెప్పేసాను అట్లా. చెలరేగిపోయినా వర్కౌట్ అవునోడు చెలరేగిపోతున్నాడు. చెలరేగిపోతే 100% వర్కౌట్ అయిపోయే వాళ్ళు ఎందుకు చెలరేగిపోవట్లేదు అని అంటున్నాను నేను. అర్థమైతే గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనతో ఉన్నాడు మామూలుడు కాదండి. యోధా గోత్రంలో అడుగు పెడితేనే రూపురేఖలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, దానికి ఒక రేంజ్ వచ్చేసింది. మనతో ఉన్నాడు మామూలుడు కాదు, నీలోనికి వచ్చినాడు మామూలుడు కాదు, దిగి వస్తున్నవాడు ఆత్మస్వరూపి, అగ్నిస్వరూపి, కార్యములు చేయవాడు, కార్యములను సృష్టించేవాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయవాడు. నువ్వు సమస్యల పైన ఇదే వంతు చెలరేగిపోమని యేసు నామం పేరట ఆజ్ఞాపిస్తున్నాను. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడే కంటే గొప్పవాడు ఎవరుకుంటున్నావు? మాట్లాడో. ఫుల్ 100% మోసం చేసేవాడు ఆయన కాదు, రోడ్డుని విడిచిపెట్టేవాడు కాదు, చెప్పింది చెయ్యకపోయేవాడు కాదు, గొప్పవాడు కదా. అయితే వాడి పరిస్థితి ఏమైందని అడగరే. అలా అరిసినందుకు ఆడికి 5,000 పైన వేసి పంపించాడు. అరే 1,000 రూపాయలు ఇప్పుడు ఎంత తోడు వచ్చినా ఆడి చచ్చినట్టు కట్టాల్సిందే. ఎందుకురా నాయన ఉత్తుగా చెలరేగిపోతే వెనకోడు పట్టించుకోడు, ఆడు ఏదో పల్లో ఉంటాడు, ఇదేం చెలరేగిపోయాడు పక్కోడు ముందలే. ఫోన్ ఎత్తక ముందే చెలరేగిపోయాడు, ఎందుకు ఆయన కోపం వచ్చింది. ఇంకా ఫోన్ ఎత్తినా సుఖం లేదు, మాట్లాడినా సుఖం లేదు. అయ్యా నేను అంటాను, ఎవరో ఎమ్మెల్యేల బ్యాక్గ్రౌండ్ చూసుకొని, చిన్న చిన్న కానిస్టేబుల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని చెలరేగిపోతున్నారు జనాలు.
మరి వర్కౌట్ అయిద్దో అవదో మనకు తెలియదు, కానీ మనము చెలరేగిపోతే 100% నేనున్నానని భరోసా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అర్థమైందా? ఇరికిచ్చి తిరకాసలు పెట్టి వదిలేసేవాడు కాదు దేవుడు. ఫైన్ పడకముందే అద్భుతం జరిగిపోతుంది. ఫైన్ పడకముందు ఏం జరిగిద్దమ్మా? దేవునికి స్తోత్రం. ఏం కాదు, మాట్లాడు, సమస్యలతో హాయిగా మాట్లాడు, రోషంతో మాట్లాడా, వాటికి మనం భయపడకూడదు. ఈ కొండ నువ్వు ఎత్తి వెయ్యబడాలి సముద్రంలో. చెప్పండి మీరు, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మన జీవితంలోకి వచ్చాడన్నాను, మన బ్రతుకులోకి వచ్చాడన్నాను. మన జీవితాలు పురోగతులు, మన జీవితాల పునాదులన్నీ మార్చబడతాయి, కదలబడతాయి. ఒక నూతన సృష్టిగా మనం మార్చబడతాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల పరిస్థితి, నీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, ఏమండి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలకి సాల్వ్ చేసేవాడు మనతో ఉన్నాడు, వాటిని తొలగించేవాడు మనతో ఉన్నాడు. మనము సమస్యలతో మాట్లాడితే ఎత్తి అవి సముద్రంలో పడవేయగలిగినవాడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని అవమానపరిచేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. మనం ఫోన్ చేస్తే కలవకుండా మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నాడని బిజీగా వచ్చేది కూడా ఫోన్ చేయగలని టక్కున ఎత్తేవాడు. అయ్యా మరి ఆ సమస్యతో మాట్లాడిపోయిన యేసు ప్రభా ఉండి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాడా? ఆ బక్కోడు చేసినోడు ఎత్తలేదు, మరి ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు వారికి 24 గంటల్లో ఏ క్షణాన్ని ఫోన్ కొట్టిన ఎత్తేస్తాడు. అయ్యా మరి మాట ఇచ్చేసాను, మాట్లాడేసాను, ఏంటేను నా మీద విజృంభించేస్తాను, నా వెనక ఉన్నాడు ఎవడో తెలుసా అన్నానయ్యా. మరి ఏంటయ్యా అంటే పద వస్తాననేవాడు. ఆయన పిలిస్తే పలికేవాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని వాక్యమే సెలవిస్తుంది కదా. ఆయన ఉత్తరపు దిక్కున ఉండి దక్షిణపు దిక్కుగా ముఖమును చూపిస్తున్నాడు అని వాక్యమే ఉంది. ఉత్తరపు దిక్కు అనగా పరలోకం, దక్షిణ దిక్కు వైపు చూస్తున్నాడు అనగా భూమి మీద ప్రజలను చూస్తున్నాడు అని అర్థం. పరమగీతములో చక్కగా రాయబడి ఉంటుంది అన్నమాట. ఆలోచన చేయండి. పిలిస్తే పలికేవాడు, చెయ్యిస్తే అందుకునేవాడు, మన ప్రాణమును పోగొట్టేవాడు కాదు, మన ఆర్థిక పరిస్థితులను ఇంకా అనగారిపోయేటట్లు చేసేవాడు కాదు, మన పరిస్థితులను ఇంకా తెప్పరీలు చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మన బ్రతుకులు మార్చగలిగినాడు. అమ్మా ఈ పూట ఒకే ఒక మాట పట్టుకుని వెళ్ళండి, అన్ని చెప్పక్కర్లా. యేసు ప్రభువారు మన జీవితంలోకి వచ్చేసాడు, ఆయన మనలో ఉన్నాడు, మన ఇంట ఉన్నాడు, మన పరిస్థితులు మార్చబోతున్న దేవుడు ఆయన. స్తోత్రం. ఈరోజు మెసేజ్ స్టేజ్లు భలే రాసుకున్నాను, నేను అద్భుతంగా రాసుకున్నాను. మెసేజ్ స్టేట్లు ఇక అంతా మారబోతుంది. స్తోత్రం. ఇక అంతా మారిపోబోతుంది. ఎందుకంటే ఆయన యూదా గోత్రులకి ఎంట్రీ ఇచ్చేసాడు, మొత్తం క్రమాలన్నీ మార్చేసాడు వచ్చి. అర్థమైందా? ఇంకా అహరోను క్రమాలు ఇంకా ఆ కాలం కాదు కదా, మొత్తం మారిపోయిన యేసునామములో. యోధా గోత్రికులు ఏంటి, బలిపీఠం దగ్గరకు రావాలి అంతే, ఆవరణంలోనే ఉండాలి, ఆ గంగాలం దగ్గర ఉండాలి. ఎవడు రావచ్చింది ధూపవేది దగ్గర కంటే? యేసుప్రభు వచ్చాడు సార్, రూట్ మారిపోయింది మీకు తెలియదా అని చెప్పాలి మనం. యేసుప్రభు వచ్చాడండి, అందుకే ఈ ధూపవేది దగ్గరికి మేము వచ్చామండి, దీపవృక్షం దగ్గరకు వచ్చామండి, సన్నిధి బలల దగ్గరకు వచ్చామండి, అతి పరిశుద్ధ స్థలములో ధవల వర్ణ మందస్సం దగ్గరకు వచ్చేసామండి. యేసుప్రభు వచ్చాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం, లేకపోతే మా బతుకులు ఇక్కడ దాకా ఎందుకు వస్తే? ఈ రోజున ఇంకా అంత మారబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తం నీ బిడ్డల పని, నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటా, మారబోతుంది 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 మారబోతుంది. నీ బిడ్డల పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితులు, నీ వ్యాపార పరిస్థితులు, నీ జీతాలు, గొడవ గోత్రాలు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ ఇంటి పరిస్థితులు, నీ కన్నీటి పరిస్థితులు, నీ శ్రమల పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి. అందుకే ఒక అద్భుతమైన పాట రాశాడు కదా దైవజనుడు, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా యేసయ్యా, నీవే కదా నా రాజాజ్ఞమాచింది నీవేనని, అహమును అనచి అధికారులను అధమున చేసిన నీ
చేసి అధికారులను అధముల చేసిన ఏమైనా ఉన్నదా? అసాధ్యమైన ఏమున్నది? అవునయ్యా, ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. రెండు చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు మనతో ఉంటే, మనలోకి వస్తే, మన ఇంట్లోకి వస్తే మారిపోతాయి అన్నీ. అర్థమైందా? ఎక్కడ గొంగలు అక్కడ ఉండదు. ఇంకా ఆయన ఒక్క అడుగు పెట్టాడంటే చాలా అయిపోయింది, ఫినిష్ పని. దేవునికి స్తోత్రం. ఆయనకి రాకముందే నీకు రోగం, ఆయన రాకముందే నీకు అప్పు, ఆయన రాకముందే నీకు ఏడుపు, ఆయన రాకముందే నీకు దరిద్రం, ఆయన వస్తే మొత్తం మారిచేస్తాడు. దేవునికి స్తోత్రం. యోధా గోత్రికుల సిస్టమే మారిపోయిందని వచ్చేసాడు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఒక ఘన రాక ఈ పూట మన కుటుంబాల్లోకి జరగాలి, మన గుండెల్లోకి జరగాలి, మన హృదయాల్లోకి రావాలి, మన పరిస్థితులన్నీ మారిపోవాలి. దెబ్బ అంట. దేవునికి స్తోత్రం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదివి పెట్టండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మొదట ఎవరిని దేవుడు నిర్మించాడమ్మా? తర్వాత ఓకే, ఇక్కడ వరకు బానే ఉంది. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. మీకు ఏం అర్థమే లేదని మీ మొక్కలు చూసి నాకు అర్థమైంది. ఈరోజు చదువుతున్న వాక్యాలు ఏం అర్థమో మీకు నన్ను చూస్తా వింటే బాగా అర్థమైంది. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడింది. ఆమె పిల్లల్ని కనాలంట. కంటే ఏమవుతుందంట? ఆమెకి రక్షణ వస్తుందంట. మరి హవ్వ పిల్లల్ని కనిందా కనలేదా? ఎవరెవరు? కయ్యూను. మరి ఆమెకు రక్షణ ఎందుకు రాలేదు? ఎన్నిసార్లు తిట్టాను నేను అవ్వమని. సైతాను మొహంది తప్పంతా చేసేసింది. ఆమె పండు కోసుకొచ్చేసింది, ఆమె మోసపోయింది, ఆమె వల్ల ఈ పాపమంతా, ఆమె వల్ల దరిద్రం అంతా, ఆమె వల్ల ఈ శాపమంతా, ఆమె వల్ల ఈ రోగాలన్నీ. ఎన్నిసార్లు తిట్టుకోలేదు మనం ఆమెని? అలానే ఉంటే స్త్రీ జాతికి అవమానమేమో. ఆ రోజు మొట్టమొదటి స్త్రీ చేసిన పాపానికి అనేక మంది స్త్రీలు నిందలు అనుభవిస్తూనే ఉంటారు. ఏమండి, ఒక మాట వినండి. ఆదాముని అవ్వని దేవుడు నిర్మించాడు. మొదట ఆదాము నిర్మించాడు, తర్వాత అవ్వని నిర్మించాడు. దాని కిందే ఉంది మాట. ఆదాము పొరపాటు చేయలేదు కానీ, భ్రమలో పడిపోలేదు కానీ, పాపం చేయలేదు కానీ, ఆ అపవాది మాటలకి మోసపోలేదు కానీ, అవ్వ మాత్రమే మొదటగా మోసపోయింది. ఆమె సైతాను ముఖంపై. ఏమండి, ఆ స్త్రీని తిడతనే ఉన్నారు అయ్యగారులందరూ. చాలా అయ్యగారులు మాటలు వింటా ఉంటాను. అవ్వమ్మ ద్వారా వచ్చేసింది పాపం, అవ్వమ్మ ద్వారా వచ్చేసింది శాపం, అవ్వమ్మ ద్వారా ఆమె ఆ పండు తినకపోతే ఇంత కర్మ మనకు ఉండేది కాదు, ఇంత బాగోతులు ఉండేవి కాదు, ఈ వ్యవహారాలు ఉండేవి కాదు, ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ నిందలో ఇవన్నీ ఉండేవి కాదు. ఆమె ఎందుకు చేసిందా తప్పు, ఆమె ఎందుకు చేసిందా పాపం, ఎందుకు ఆ మాట వేసింది అని అవ్వని తిట్టేవాడే తప్ప తిట్టనోడు ఎవరో లేరు. కానీ ఇప్పుడు అవ్వమ్మ మీద నిందబడిపోయింది. అవ్వమ్మని అందరూ తిడుతున్నారు. ఇప్పుడు ఆమె నింద పోవాలంటే ఏం జరగాలి? శిశు ప్రసూతి ద్వారా ఆమె నింద తొలగిపోద్ది. ఏ ప్రసూతి జరగాల? శిశు ప్రసూతి అంటే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుడితే నింద తొలగిపోద్ది. మరి పిల్లలు పుట్టారు కదా, పిల్లలు పుట్టినాక కూడా ఎందుకు తిడుతున్నాం ఆమెని? ఇప్పుడు కయ్యూని ఏవేలు పుట్టిపోయారు కదా, పుట్టేశారు కదా, మరి ఆమెకు ఎందుకు రక్షణ రాలేదు? ఎందుకు నింద తొలగలేదు? ఎవరు పడితే వాళ్ళు పుడితే కుదరదు. ఒకడు పుట్టాడు, మరియ గర్భమున ఒకడు పుట్టాడు. మరియ గర్భములో నుంచి ఒకడు ఉద్భవించాడు. స్త్రీ సంతానము నుంచి ఉద్భవించాడు గనుక
పురుషుడి కలయిక లేక లోక జ్ఞానం అక్కడ పని చేయలేదు. పురుషుని యొక్క కలయిక పని చేయలేదు. స్త్రీ సంతానం నుంచి ఒకడు పుట్టాడు. అప్పటి నుంచి స్త్రీలు ఈమె ధన్యురాలనబడును, ఈమె ఆశీర్వదించబడును, ఈమె కృప పొంది ఉన్నది, ఈమె గౌరవ ప్రదానం పొందింది. అమ్మా నీ ద్వారే ఈ పుణ్యం, అమ్మా నీ ద్వారే మాకు యేసు ప్రభు, నీ ద్వారే మాకు రక్షణ, నీవు ధన్యురాలివి, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు కృప పొందావు, నువ్వు కనికరం పొందావు అన్న పేర్లు వచ్చేసి స్త్రీలకి. ఎవరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదే గొడవ. ఇప్పుడు మీరు అది చెప్పకపోతే మీరు ఫెయిల్ అయిపోయినట్లే. పిల్లలు పుడితే సరిపోదు, సర్రైనోడు పుట్టాలి, దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడే రూటు సిస్టాలని మారిపోయింది. ఇప్పుడు ఆ నింద తొలగిపోవడానికి, అవమానం తొలగిపోవడానికి, ఆ నిట్టూర్పులు తొలగిపోవడానికి యేసుప్రభు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అబ్బా స్త్రీలందరిలో నీవు ధన్యురాలు అనబడదు. చూసారండి, మొదటి స్త్రీ పాపం చేసింది, శాపాన్ని తెచ్చింది, రోగాన్ని తెచ్చింది, అవమానాన్ని తెచ్చింది. ఆ నింద తొలగిపోవటానికి, ఆ స్త్రీ మీద పడిన నింద అవమానం తొలగించడానికి యేసు ప్రభు వారు స్త్రీ సంతానముల నుంచి బయటకు వచ్చాడు, స్త్రీ గర్భముల నుంచి బయటకు వచ్చాడు. పురుషుడి కలయిక లేకే దేవుడు అద్భుతంగా స్త్రీ సంతానాన్ని ఎన్నుకొని బయటకు వచ్చాడు. అందుకే ఈమె ఆశీర్వదించబడింది. మీరు లేకపోతే నాకు యేసు ప్రభు ఎక్కడ దొరికవడం? నీ ద్వారే ఘనత, నీ ద్వారే అద్భుతం, నీవు ఆశీర్వదించబడిన దానివి, నువ్వు స్త్రీలందరిలో గౌరవ ప్రధానం పొందిన దానివి, నీవో ధన్యురాలు అనబడదువో అన్న సాక్ష్యాలు మనం విన్నాం. ఈ రోజున మీ మీద పడే నిందలు ఏమైనా కావచ్చు, అవమానాలు ఏమైనా కావచ్చు, నా దేవుడు ఎంట్రీ ఇస్తే ప్రతి నింద తొలగిపోద్ది, ప్రతి అవమానం తొలగిపోద్ది, ప్రతి దుఃఖం తొలగిపోద్ది, ప్రతి శాపం తొలగిపోద్ది, ప్రతి పాపం తొలగిపోద్ది, ప్రతి దోషాలు కొట్టివేయబడతాయి యేసు నామములో. యేసు ప్రభు ఎంట్రీ ఇవ్వాలి, యేసు ప్రభు గుండెల్లోకి వచ్చేయాలి, యేసు ప్రభు మన ఇంట అడుగు పెట్టాలి. అప్పుడే నిందలన్నీ తొలగిపోతాయి, అప్పుడే నిందలన్నీ తొలగిపోతాయి, అవమానాలన్నీ తొలగిపోతాయి, శాపాలు అన్ని, పాపాలన్నీ, దోషాలన్నీ దెబ్బటి ఎగిరిపోతాయి. నేను చెప్తున్నాను, యేసు ప్రభు అడుగు పెట్టాడు యూదా గోత్రములో, చరిత్ర మారిపోయింది. యూదా గోత్రపు చరిత్ర ఏమండి, యేసు ప్రభు స్త్రీ సంతానంగా వచ్చాడు, స్త్రీలకు గౌరవం పెరిగిపోయింది. ధన్యురాలు అంటున్నారు, గౌరవము నీకు అంటున్నారు, నీవు ఆశీర్వదించబడిందని అంటున్నారు. చూసారండి, యేసు ప్రభు రాకముందే నీకు ఆ నింద, అవమానం, ఆ దుఃఖం, ఆ వేదన యేసు ప్రభు వచ్చేసారనుకో, అర్థమైందా? యేసు ప్రభు వచ్చారనుకో, మంచు కరిగినట్లు నిందలు కరిగిపోతాయి, అవమానాలు కరిగిపోతాయి. ఏమంటారో తెలుసా రేపటి నుంచి? అమ్మా నువ్వు లేకపోతే మాకు ఈ పని ఆడదమ్మా, నువ్వు లేకపోతే మాకు ఉద్యోగాలు ఏడమ్మా, నువ్వు లేకపోతే మాకు తిండి ఆడదమ్మా, నువ్వు లేకపోతే మాకు ఈ కృప ఆడదమ్మా, నువ్వు లేకపోతే మాకు ఈ ప్రార్థన ఆడదమ్మా, నువ్వు లేకపోతే మాకు మేము ఎట్లా ఎదుర్కొంటామని అందరూ నిన్ను, నీ కుటుంబాన్ని చూసి, నీ బిడ్డలను చూసి, నీ భర్తను చూసి, నీ భార్యను చూసి అనబోతున్నారు. ఎవరైతే నిందలు వేశారో, అవమానించారో, చివట్లు పెట్టారో వారే నువ్వు లేకపోతే, మీరు లేకపోతే, నీ పిల్లలు లేకపోతే, నీ మాట లేకపోతే, నీ హస్తం లేకపోతే, నీ మాట ఎంక్వైరీ లేకపోతే, నీ అడుగు లేకపోతే అని మాట్లాడబోతున్నారు యేసు నామములో. నేను ఆజ్ఞాపిస్తున్నాను ఒక్కొక్కరి కుటుంబానికి. యేసు ప్రభు ఎంట్రీ ఇచ్చేస్తే మామూలుగా ఉండదు బ్రతుకులో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, అర్థం కాని వాక్యాన్ని అర్థవంతంగా వివరిస్తున్నందుకు మీకు వందనాలు. అన్న వాళ్ళందరూ నాకు వందనాలు పెట్టండి. అర్థమైపోతుంది అందరికీ. అర్థమైతేనే దేవుడు, అర్థమైతేనే కొన్ని కోట్లు పట్టుకుని వెళ్తున్నారు ఇక్కడ నుండి. అర్థం కాకపోతే ఉసురు మొఖాలు వేసుకున్నంత కుదరదా? అర్థం అవ్వాలి. నాకే అర్థం కాని వాక్యాన్ని 10, 30 సార్లు, 50 సార్లు చదివి దేవుని దగ్గర నుంచి పట్టుకొచ్చాను. ఇది నిజంగా ఎంత అర్థం ఉందా దీంట్లో అనిపించింది నాకు. మొదట స్త్రీ ఏది శాపాన్ని తెచ్చిందో, పాపాన్ని తెచ్చిందో, కడపటి స్త్రీ ధన్యురాలు అనబడుతుంది, ఆశీర్వదించబడింది అనబడుతుంది. చూసారా, నిందన దేవుడు తొలగించాడు ఆయన రాకతో. యేసు ప్రభు రాక నిందలన్నీ తొలగిపోతాయి, అవమానాలన్నీ తొలగిపోతాయి. ప్రభుకి మహిమ కలుగునగాక. ఇక ఏది మాట్లాడినా ఏమండి, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ తరపున, నీ భర్త తరపున అందరూ ఏమంటారు తెలుసా? నీ వల్లే ఇది, నీ ద్వారే ఇది, నీ పిల్లల ద్వారే ఇది, లేకపోతే ఏంటి అని మాట్లాడబోతున్నారు. ఎవరెవరైతే నిందలు వేసేసారో, ఎవరెవరైతే అవమానంగా నిన్ను మాట్లాడారో వారి నోట్లో నుంచి నువ్వు బలమైన, ఘనమైన మాటలు వినబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు జరిగిద్ది? యేసయ్య ఎంట్రీ ఇస్తే జరిగిద్ది. ఇక అన్నీ మారిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ మారిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు వారు బెతెస్దా కోనేటి, మిమ్మల్ని తీయమని చెప్పలేను, వైపు హాయిగా కూర్చొని వినండి. బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చి 38 సంవత్సరాలుగా పక్షవాయువుతో పడుండి నీవు స్వస్థపరచబడగోరుతున్నావా అని అడిగాడు.
ఆయన ఏం చెప్పాలి? ఎస్ ప్రభువా, నేను స్వస్థపరచబడగోరుతున్నాను అనాలి. అంటే అది మాట్లాడట్లా. దేవదూత రావలను, నీళ్లు కదిలించవలను, దానిలో మొదట దిగవలను, వాడే స్వస్థత పొందుతాడు అంటున్నాడు. ఈ గొడవంత ఎందుకు రా? యేసుప్రభు వచ్చేసాడు, ఆ గొడవంత ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వచ్చినాక దేవదూత రావాలా? నీళ్లు కదలాలా? ఆడ దూకాలా? పెద్ద ప్రాసెస్ వద్దమ్మా, చిటికలో పని జరిగిపోద్దని చెప్తున్నాను నేను. యేసుప్రభు వచ్చినాక కూడా ఆ ప్రాసెస్ అంతా నువ్వు చేస్తున్నావంటే, రాకడ వచ్చినాక కూడా ఈ ప్రాసెస్ అంతా చేసి కూర్చున్నట్టు కుదరదు. యేసుప్రభు వచ్చేసాడు, పరుపెత్తుకు వెళ్ళిపోరా అంటున్నాడు. నువ్వు దేవదూత రావక్కర్లేదురా, నేల కదిలించక్కర్లేదులా, నువ్వు పాక్కుంటూ వెళ్ళక్కర్లేదులా, ఎవడన్నా వచ్చింది దాంట్లో పడేయక్కర్లేదులా, నేనే వచ్చేసాను రా, పరుపెత్తుకుని వెళ్ళిపోరా అంటే ఆడేమో. ఈ ప్రాసెస్ అంతా ఏమైంది మరి? యేసుప్రభు వచ్చినాక ప్రాసెస్ మారిపోయింది బాబు. ఎక్కువ ప్రాసెస్ లేదు, చిటికలో మంత్రం అక్కడ జపించాడు, నువ్వు పరుపెత్తుకుని వెళ్ళరా బాబా, నీకు ఎందుకు ఈ ప్రాసెస్ గొడవ గోత్రం ఇవన్నీ మనకు అవసరమా? యేసుప్రభు వచ్చేసాడు, మీ పనులన్నీ హాయిగా జరిగిపోతున్నాయి, త్వరగా జరిగి ఈ ప్రాసెస్లు అక్కర్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ప్రాసెస్లు ప్రొడ్యూసర్లకి ఏ ఉండవి, యంత్రాలు బొంతరాలు ఇవే ఉండవు. యేసుప్రభు వచ్చాడు, ఒక్క మాట సెలవిచ్చాడు, నువ్వు పరిపెత్తుకుని వెళ్ళంటే వాడు చక్క ఎత్తుకుని వెళ్ళిపోకుండా, దేవదూత రావద్దా ప్రభా, నీళ్ళు కదలొద్దా, నేను దూకొద్దా, నేను స్వస్థత పొందొద్దా, నేను వచ్చేసాను వెళ్ళిపోరా బాబు పట్టుకొని. యేసుప్రభు వచ్చినాక ప్రాసెస్లు అన్నీ క్యాన్సిల్. స్తోత్రం చెప్పండి. ఇక యేసుప్రభు వచ్చాడు, టైం పట్టదు, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుప్రభు వచ్చాడు, ఆలస్యం అవదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక యేసుప్రభు వచ్చాడు, అన్ని త్వరగా జరగబోతున్నాయి. ఆయన మాటకు లోబడి అట్టి ప్రకారము చేయండి, దేవుడు కార్యములు జరిగించబోతున్నాడు. యేసుప్రభు వచ్చినాక కూడా నీళ్లు కదలాలి, దేవదూతలు రావాలి, తోకాలి, ఎన్ని అనవసరమో ఆ ప్రాసెస్ అంతా ఇక అయిపోయింది. యాక్చువల్గా వాక్యం అట్లా ఉంది కదా, ప్రభు నేను వచ్చాను రా, కాలమును మార్చగలిగిన వాడిని, చరిత్రనే మార్చగలిగిన వాడిని, ఈ వాక్య పట్టణాలు మార్చలేనా బాబు? ఆయన వచ్చేసాడు. అక్కడ బైబిల్లో ఫలానా దగ్గర రాయబడి ఉంది కదా, ఇవన్నీ అనవసరం. ఆయన వచ్చాడు, పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. వాడు ఏం చేశాడంటే చూడండి, ఆడు పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఎంత ప్రాసెస్ అండి, దేవదూత వచ్చిందా అక్కడే కూర్చొని చూడాలి, అది ఎప్పుడు వస్తే అప్పుడు. వచ్చినా కుదరదు, నీళ్లు కదిలించాలి, నీళ్లు కదిలించిందా కూర్చోవాలి అక్కడే. కదిలిస్తే ఒక్కొక్కడు చూసుకో, ఇక రన్నింగ్ రేస్లో ఎట్ట పరిగెడతారు అట్ట పరిగెత్తి దూకుతారు, దూకాలి, స్వస్థత పొందాలి. అంతెందుకు, రావాలి, కదలాలి, దూకాలి, వెళ్ళాలి. ఎందుకురా, నేను వచ్చేసాను కదరా, ఇక నేను వచ్చేసాను కదా, ఇక ఏమి లేట్ అవ్వదులే, భయపడబా, కంగారు పడిపోబాకో, నజరేయుడైన యేసుని పరిపెత్తుకొని వెళ్ళన్నాడు. అంతే, దెబ్బ దిగ్గున వాళ్ళకు శక్తి వచ్చేసింది. నరమాంస రూపములకు మూలుగులు పెరిగిపోయినాయి, ఎముకలు మూలుగులు పెరిగిపోయినాయి, సత్తు వచ్చింది, బలం వచ్చింది, పరిపెత్తుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లల్లల్లా అనుకుంటే గంతులేసుకుంటా, ఆనందంగా ఆర్పాటించుకుంటా గంతులేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే మీ బోటోడు ఒకడు ఆపేశాడు, బాగా వాక్యం తెలిసినాడు. మీ బోటోళ్ళు ఏమండి, నాకే తెలుసు వాక్యం అన్నట్టు బిల్డప్ ఇస్తారు కొత్తపది. మీ బోటోడు ఒకడు ఆపాడు, మన సంఘం బోటోళ్ళు. రై, ఈరోజు శనివారం కనుక నీవెందుకో పరుపు ఎత్తుకుని లెగిచినావు, ఏ పని చేయకూడదు కదా అని మన బోటోళ్ళు బాగా వాక్యం తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట. వీళ్ళు ఎంతగా వాక్యం చేయరు కానీ ఎదుటోళ్ళు పొడుతూ ఉంటారు సైతాన్లు. అడిగాడు, ఆడంటాడు, ఈరోజు శనివారమా, ఈరోజు పని చేయకూడదా, మరి నన్ను స్వస్థపరిచినాడు నాకు చెప్పలేదేంటి, అసలు నువ్వేవాడవే, మనం యూతులము గనుక, మనకు ధర్మశాస్త్రం ఉన్నది కనుక, మనం బైబిల్లో ఉన్నదే పాటించాలి కనుక, దానిలో ఏమి రాయబడి ఉందో, ధర్మశాస్త్రంలో ఏ మాటలు చెప్పబడి ఉన్నాయో, మనం యూదులము, మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది, ఆ విధి విధానాలను మర్చిపోయి ఈ రోజు నువ్వు పరిపెత్తుకుని వెళ్ళటం ఏంటి? ఒరే పనికి మానలాడు, దౌర్భాగ్యుడా, నాకేమన్నా యోధా గోత్రం ఏమన్నా నన్ను స్వస్థపరిచిందా, ధర్మశాస్త్రం ఏమైనా స్వస్థపరిచిందా? యేసు ఆయన ఎవరో వచ్చారు, ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఆయన ఎవరో వచ్చారు, పరిపెత్తుకొని వెళ్ళిపోమన్నాడు, ఆయన స్వస్థపరిచాడు, నేను ఎవరు మాట నన్ను చెప్పేసి పరిగెత్తుకొని పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మా కులం అండి, మా గోత్రం అండి, వంకాయ అండి, బెండకాయలు, ఏం పెట్టిందమ్మా నీ కులం? నీకు యేసుప్రభు పెడతాడు. స్తోత్రం చెప్పా. మా వాళ్ళండి ఒప్పుకోరండి, మీ వాళ్ళు ఎంత పెట్టారండి నీకు, చెప్పించారైనా సిగ్గులేదు నీకు. సిగ్గు శరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి, చెప్పించిన సిగ్గు లేదేంటండి ఒక్కొక్కరికి. మా వాళ్ళండి, ఒక మా వాళ్ళని వెళ్ళింది, ఎవడ పట్టించుకోవట్లా. నిజం, అన్ని చేసినా మా ఇంకా సొల్లు ఖర్చుకుంటే మా వాళ్ళండి, మా రక్తం అండి, ఎంత ఇచ్చేసారేంటి, అంత పొగిడేస్తున్నావు?
ఎవడైనా పార్టీలకి జైజాలు కొట్టుకోవడానికి రోజుకు 200 100 ఎంత ఎత్తారట్టింది. అట్టగా నీకు రూపాయి కూడా ఎవరు. ఏంటో పొగిడేస్తా ఉంటావు, మెచ్చుకుంటా ఉంటావు, మా రక్తం అంటావు, మా బ్లడ్ అంటావు, మా వంశం అంటావు. అక్కడ ఏమీ లేదు. అక్కడ ఆడేమన్నాడు తెలుసా? యోధా గోత్రం నన్ను ఏమైనా స్వస్థపరిచిందా, నన్ను హాస్పిటల్లో చేసిందా, నన్ను ఏమైనా స్వస్థ ఇచ్చిందా, లేదంటే ఏమైనా ధర్మశాస్త్రంలో ఉన్నది ఏమన్నా నన్ను ఇదేమైనా చేసిందా? నన్ను బాగు చేసినాడు నడుక్కొని పోండ్రా, నన్ను బాగు చేస్తున్నాడు గొప్పోడు, ఆయన పేరు నాకు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పాస్టర్ ఎలా ఉంది తెలుసా? నేనే బాగు చేశాను చెప్పుకుంటాడు. యేసుప్రభు బాగు చేసి ఆయన పేరు కానీ, అకౌంట్ నెంబర్ కానీ, గూగుల్ పే, ఫోన్ పేలు కానీ ఇవ్వాల. నేను ప్రార్థన చేశాను కనుక తలకాయ నొప్పి తగ్గింది కనుక ఒక 100 అకౌంట్లో వేయమ్మా అని అన్నాడంట ఒక పాస్టర్. ఆ 100 అంట, అయ్యగారు మీరు ప్రార్థన చేశారు కానికిచ్చుకుంటానని 100 రూపాయలు అందంట. అని 1 రోజులు చర్చికి రాలేదంట. ఆమెకు ఫోన్ చేసాము, 100 రూపాయలు ఎత్తానన్ను, శాపం వచ్చేద్ది, ఆ తలపై నొప్పి కంటే ఇంకా ఎక్కువ వచ్చేద్దంటే, అయ్యా ఆ రోజు తగ్గింది, తర్వాత నుంచి మళ్ళీ ఎక్కువైపోయింది అందంట. పాస్టర్లో ఏమండి స్వస్థతలు చేసి టీవీల్లో చూపించుకొని గూగుల్ పేలు, ఫోన్ పేర్లు పెట్టి రభసార్ రకడంతా చేస్తున్నాడు. యేసుప్రభు స్వస్థపరిచి ఆయన పేరు కూడా చెప్పకుండా, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా, గూగుల్ పేలు, స్కానర్లు ఏమి పెట్టకుండా పంపించేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, నన్ను స్వస్థపరిచినాడు, నన్ను వెళ్ళిపోమన్నాడు. పరుపు కట్టుకొని మాకేమైనా కులం ఏమైనా పెట్టిందా, మీరేమైనా పెట్టారా, నాకు మీ మాట ఎన్నని పరిగెత్తాడంట. ఈ గొడవ పెద్ద పెద్ద వాళ్ళ దాకా వెళ్ళిపోయింది, ధర్మశాస్త్రి పండితుల దాకా వెళ్ళిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన పిలిపించారు యేసుని. ఏం పెద్ద ఆయన, ఏమిటి పని, స్వస్థపరచను? నేనే అన్నాడు యేసుప్రభు. నీకు శనివారం పూట ఇలా చేయకూడదని తెలియదా అని అంటున్నారు పెద్ద పెద్ద పండితులు అందరూ. యేసుప్రభు అన్నాడు, శనివారం పూటే మీ గొర్రెపిల్ల కనుక గోతులు పడితే తీరా అన్నాడు. ఇప్పుడు శనివారం పూట మీ మందలో ఒక గొర్రెపిల్ల గోతులు పడితే తీరా అన్నాడు. ఇదంతా అనవసరం, నువ్వెందుకు ఈ పని చేసావు? వాళ్ళు ఊరుకోట్లా. అయితే ఒక డైలాగ్ అన్నాడు, అవును కానీ విశ్రాంతి దినమునకు నేనే ప్రభువురా పోరా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రే, అసలు విశ్రాంతి దినాన్ని నేనే నియమించా, నేనే మార్చా, మీకేంట్రా బాధ? పద్దాకలు విశ్రాంతి దినం ఆయనే మార్చాడు. విశ్రాంతి దినాన్ని పెట్టింది ఆయనే ఆ విశ్రాంతి దినాన్ని మార్చింది కూడా ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. శనివారం పూట పని పెట్టకూడదు, పని చేసుకోండి నేనే చెప్పాను. అసలు నేనే ప్రభువుని రా విశ్రాంతి దినానికి. నాకు చెప్తారేంట్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? మీరు నాకు చెప్పేది అంటారు కాదు. మీరు యేసుప్రభు అనంగల దెబ్బ నోరు మూసేశారు. మార్చగలిగిన దేవుడు ఆయన, దేనినైనా క్షణంలో మార్చగలడు. ఒక్క డైలాగ్, సింగిల్ డైలాగ్, పెద్ద పెద్ద నోరులన్నీ మూతపడ్డాయి. విశ్రాంతి దినమునకు నేనే ప్రభుని. నాకెవడరా చెప్పేది? ఇంటద్ది 5,000 చెప్పాను, ఈ వాడకట్లు ఎవడ పెట్టుకుపోయినా 6,000 చెప్తున్నా. ఇష్టం అది, నీకెందుకురా? ఎత్తే ఇవ్వు, వత్తేరా పోతే పో, అంతే. దట్స్ ఆల్. నా ఇల్లు నా ఇష్టం, నా దీని ఎంతనా చెప్పుకుంటాను. నువ్వెవడరా ఇంత చెప్పమంటానికి? ఒకసారి 4,000 చెప్తా, నాకు ఇంకా అప్పులు ఎక్కువైతే ఒక 6,000 7,000 చెప్పుకో, నా ఇష్టం అది. ఇల్లు ఎవడదే చెప్పరే? నీ ఇల్లు అయితే ఆడద్ది చెప్తే నువ్వు అద్దె చెప్పడం చందానికి దరిద్రంగా. అమ్మా మేము 3,000కి ఇచ్చాం కనుక మీరు 3,000కి మండి ఇస్తావా? అబ్బా దాంట్లో అసలు వర్కౌట్ అవుతుంది నీకు. ఏంటక్క టైల్స్ వేసాం మేము, మీకు లేవు కనుక 3,000. దాంట్లో లంగో. ఇల్లు నీదైనప్పుడు, వాకిలి నీదైనప్పుడు, స్థలం నీదైనప్పుడు, ప్రాంతం నీదైనప్పుడు నీ ఇష్టంగా నువ్వు చెలరేగిపోతావు. రూల్స్ పెడతావు, రూల్స్ మారుస్తుంది, నీ ఇష్టం. యేసు ప్రభువే విశ్రాంతి దినానికి దేవుడు అయినప్పుడు ఆయనే రూల్స్ పెట్టాడు, ఆ రూల్స్ను కూడా మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దెబ్బ నోరు మూసుకొని ఏటోడు అటు వెళ్ళిపోయాడు, వాక్యం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను అంటాను, యేసు ప్రభు ఎంట్రింగ్ ఇస్తే యూదా గోత్రం చరిత్ర మారిపోయింది. యేసు ప్రభు వారు ఎంట్రీ ఇస్తే నిందలు అవమానాలు తొలగిపోయినాయి. యేసు ప్రభు వారు ఎంట్రీ ఇస్తే 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయినాడు. ప్రాసెస్సే లేకుండా, లెంతే లేకుండా చిటికలో స్వస్థత పొందుకున్నాడు. 38 సంవత్సరాలుగా రాని స్వస్థత చిటికలో యేసు ప్రభు రంగాల్ని వచ్చేసింది. యేసు ప్రభు వారు ఎంట్రీ ఇస్తే విశ్రాంతి దినము కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన పనులు చేసుకోగలము అన్నటువంటి సిస్టాన్ని దేవుడు పెట్టాడు. ఆపదలో ఉన్నవారికి, నిట్టూర్పులో ఉన్నవాడికి సహాయం చేయొచ్చన్న సిస్టాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున నీతో ప్రభు మాట్లాడింది ఏంటంటే, నేను వస్తే మొత్తం మార్చేస్తాడు ఆయన.
ఏది మనకి ఆటంకంగా ఉండదు. ఈ మాటలు నమ్మిన వాళ్ళందరూ మోకరించి చేతులు పైకెత్తండి. ఈ రోజు నుంచి స్తుతి కేకలు నీ నోట్లోంచి రావాలి.